జై వీరభద్రకాళిమాత నమో నమ. 5వ తారీఖు అఖండ. ఇది దేశభక్తికి సనాతన ధర్మానికి శివుడే త్రిశూలధార వచ్చే సినిమారా ఇది. ఆయనే నిండుగా పూర్ణకాలం మాదిరికి వచ్చినాడు. ఇది మనం హీరోలకు చూడకూడదు, ఏ అభిమాని అనే కానీ ఇది మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆ శివుడు వచ్చే సందేశము. వీరభద్ర టైం కూడా ఆసనమైంది. యూట్యూబర్లు కానీ నిప్పు నాగరాజు అట్లా కూడా కానీ ఫస్ట్ మీరు సినిమాలు చూడండి రా. సినిమా చూసినాక మాట్లాడండి. ముందే ఊకే ఇది చేసుకోదండి. ఇది శివుడి సినిమా. శివుడు అగ్ని సీమని కూడా తెలుసు కదా. మీరు అనుకుంటే ఆపలేరు. వీర విజృంభణ చేస్తాడు. మీకు అఖండ తాండవం అంటే ఏమనుకున్నారు ఇప్పుడు తెలుస్తుంది. ఇది సినీ అభిమానం కాదు, ఏది కాదురా. నా తండ్రి శివుడే వస్తున్నాడు కాబట్టి ఇంత నేను పబ్లిసిటీ చేస్తున్నాను. ఎందుకంటే మన ఆయన వస్తున్నాడు. వీరభోగవసం దొరుకుతుంది స్వామి వస్తే, త్రిశూలధార వస్తే ఎట్లా నార తీశాడో, ప్రపంచాన్ని ఎట్లా గడగడలాడిస్తాడో విశ్వగురు వీరభోగవసంతుడు వస్తున్నాడు కాబట్టి ఈ సినిమాని ఆ మైండ్లో పెట్టి చూపించినాడు. ఇది శివుడు ఆజ్ఞతో జరుగుతుంది. ఇది వల్ల అఖండ కానీ అఖండ 2 కానీ ఇదేం సినిమాల కోసం పబ్లిసిటీ కాదు. రాబోయేది మీకే తెలుస్తుంది. ముందుకు తెలుస్తుందిరా. ఎవరే కానీ శివుడికి వ్యతిరేకంగా వెళ్ళొద్దండి. ఇది ఒక సనాతన ధర్మానికి సంబంధించిన సినిమాగానే చూడండి. ఎవరు తీసినా అభినందించాడు. వచ్చే సినిమాలంతా సినీ పరిశ్రమ అందరూ కాపాడుకోవాలా. సినీ పరిశ్రమ, టాలీవుడ్, తెలుగు పరిశ్రమ వెలగల. అందరు హీరోల ఐకమత్యంతో పోటీపడి చేయండి. పోటీపడి అద్భుతమైన సినిమాలు ఇచ్చి భారతదేశ ఖ్యాతిని ఇముడింపు చేయండి. అంతేగాని మీరే కించపరుచుకొని మీ సినిమాలు మీరే దెబ్బ తీసుకొని ఇది చేసుకోవద్దండి, నాశనం చేసుకోవద్దండి. ఎంతోమంది లక్షల మంది సినీ కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. సినీ పరిశ్రమ మీద ఎన్నో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో ఉంటారా ఆధారపడి. అందరూ బతుకుతుంటారు. జాగ్రత్త. సినిమాని బతికించండి, ప్రజలు వినోదానికి పంచండి. ఎందుకంటే ఒక రిలీఫ్ కోసం పోతుంటాడు మనిషి. కానీ దీంట్లో సందేశాలు వచ్చే సినిమాలు వచ్చినప్పుడు ఇంక ముఖ్యంగా ఆదరించండి. మన సనాతన ధర్మం ఇది. మనకే అర్థమవుతుంది ముందుకి. ఇప్పుడు మనము చైతన్యవంతం కాలేకపోతే మన పరిస్థితి ఏం చూస్తున్నాం. బంగ్లాదేశ్, పాకిస్తాను ఇక్కడంతా చుట్టూ మనకు విదేశీయులు ఎట్లా కుట్రలు పండుతుంటారు అన్నీ చూస్తున్నాం. మయన్మార్ అంతా. ఇది మన చైతన్యం తెచ్చాకే మన ఆయన వీరభద్రం దొరుకునే వచ్చినాడు. ఆయన ద్వారా ఇవన్నీ ముందుకు పోతుంటాయి. ముందుకు అర్థమవుతుంది. మన ఆయన ఉంటాడు వెనక, కానీ మనలో చైతన్యం చూస్తాడు. చైతన్యం పడండి, లేకుంటే కాలగర్భంలో కలిపేస్తాడు. అటువంటి వాళ్ళు మనకు అవసరం లేదంటాడు భూమి మీద. ఒక్కసారి సాధువులు దిగినారంటే ఎట్లుంటో చూసాం కదా. కుంభమేళ వాళ్ళు చాలరా భారతదేశాన్ని కాపాడడానికి. కానీ మీకు జన్మ ఇచ్చినాడు కదా, మీరేం చేశారో చూపిస్తున్నాడు మన ఆయన. మీరందరూ చైతన్యవంతులు కాండి. రాజకీయ పునాదులు అన్నీ పాతడం తొక్కి ఐపీఎస్ ఐఎస్తో పాలించి ఎట్లా పాలిస్తాడో మన ఆయన వీరభద్ర బ్రహ్మస్వామి చెప్పినాడు కదా. కలియుగంలో వీరభోగ వసంతరాలయ వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తామని చెప్పినాడు కదా. ఆ సమయం దగ్గరలో ఉంది. మీకే అర్థమవుతుంది ముందుకి. జై వీరభద్ర నమో నమః. హరి ఓం.